గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. ఈ అడుగుతున్న కృపా వాక్యము వెనకాల మన బిడ్డల ప్రయాసం ఎంతో ఉంది, మరి ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని విందాం. ఒక 3.5 minutes ఈ వాక్యం కొరకు కేటాయిస్తే ఆ పరమతని వాక్యము చేత మనము ఆస్వాదింపబడతాం. ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవలకు ఆ వాక్యం వెలుగైన సుమా మనం నడిపిస్తుంది. వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, వాక్యం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి వాక్యాన్ని విని ఆ వాక్యమును అనుసరించి మనం నడుచుకొని ప్రార్థన చేస్తే ఆ పరమతని మనం అడుగుతున్నవన్నీ మనము పొందుకుంటాం సుమా. ఈ దినం కూడా అనుదిన లేఖన భాగం మనం చూసుకుంటుంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్నవి పొంది ఉన్నామని నమ్ముడి. ప్రార్థన చేయనప్పుడల్లా మనం అడుగుచున్నవన్నీ వాటన్నిటిని పొంది ఉన్నామని మనం నమ్మాలట. ప్రార్థన చేస్తుండగా మనలో ఉండవలసిన విశ్వాసము పరిమాణం ఏంటంటే, నేను పొంది ఉన్నాను, నేను వాటిని పొందుకొని ఉన్నానని మనం నమ్మితే ఆ పర్వతాన్ని ఆ విధంగా మనకు జరిగిస్తాడు సుమా. ప్రియులారా, నేను స్వస్థపరచబడుతున్నాను తండ్రి, నీకు స్తోత్రం అయ్యా అంటే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. అయ్యా నేను ఈ యొక్క వస్తువు నేను పొందుకుంటున్నాను, తీసుకుంటున్నాను, నాకు అనుగ్రహిస్తున్నావు అంటే పరమతని మనకు అనుగ్రహిస్తాడు సుమా. అయ్యా నా ప్రణిను సఫలపరిచావు తండ్రి, నీకు స్తోత్రం అని చెప్తే ఆ స్థుతిలో పరమతండ్రి మనకు సమస్తం అనుగ్రహిస్తాడు సుమా. కాబట్టి అయ్యా నేను జయం పొందుకున్నాను తండ్రి, ఈ శ్రమలో నేను జయాన్ని పొందుకున్నాను అంటే ఆ శ్రమలో మనకు జయమనిస్తాడు పరమతండ్రి. అయ్యా ఈ బలితలలో నేను అయ్యా ఇగో నీ కృపను బట్టి ఈ బలితను జయించగలిగాను అంటే ఆ పరమతని జయించే విధానంలో మనం నిలబెడతాడు. అట్టి విధంగా మనం ప్రార్థన చేయన వల్ల మనం అడిగి ఉన్నామని, అడుగుతున్నవన్నీ పొంది ఉన్నామని నమ్మితే మనకు పరమతండ్రి అనుగ్రహిస్తాడు. కాబట్టి మన ప్రార్థనలోనే తెలిసిపోతుంది మన విశ్వాస పరిమాణము. యాశ్వమిస్య అదే చూస్తాడు ప్రియులారా. కాబట్టి మనము అడుగుతున్నవి పొందుకున్నామని, వెతికినవి మన ఆయన సన్నిధిలో నుంచి మనకు అనుగ్రహింపబడుతున్నామని మనం నమ్మి విశ్వసించినప్పుడు మనము అవి పొందుకుంటామని భక్తులు ఆ విధంగా అడిగారు, పొందుకున్నారు. యాశ్వమిస్య అదే చెప్తున్నాడు. ఈ మాట యాశ్వమిస్య చెప్పాడు. కాబట్టి మీరు అడుగుచున్నవాడన్నీ పొందుకున్నారని మీరు నమ్మండి, విశ్వసించండి, ఆ విధంగా మీరు పొందుకుంటారు. మరి ప్రియులారా, మన కుటుంబాల్లో ఏ అవసరం ఉన్నా, మన పిల్లల జీవితాల్లో ఏమి కావాలని ఉన్నా, మన జీవితాల్లో ఏమి కావాలని ఉన్నా, ఏమి కొరతగా ఉన్నా ఆ కొరతనంతా కూడా తీర్చేవాడు ఆయన అని మనం అడుగుతున్నప్పుడే, అయ్యా నా కొరతనంతా తీరుస్తున్నావు, నాకు సమృద్ధినిస్తున్నావు, నన్ను సమృద్ధి అయిన స్థితిలోకి నన్ను నడిపించున్నావు తండ్రి అని అని స్తుతిస్తే ఆ విధంగా సమృద్ధిలోనికి మనం నడిపిస్తాడు. అట్టి విధంగా పరమ తండ్రి కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి సర్వోన్నతుడా, మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మితే మీరు మాకు అనుగ్రహించే వారిగా ఉన్నారు. వాటి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మేము ఆ విధంగా అడిగి పొందుకొని అయ్యా మేము మీ సన్నిధిలో సాక్షాత్కారంగా మేము జీవితాలకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.